ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు అని అడిగే ప్రశ్నకు ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్క రకమైన సమాధానం వస్తుంది కదండి. ఐఎమ్ నాట్ ఫైన్ అని కొంతమంది, ఐఎమ్ ఫైన్ అని కొంతమంది, డూయింగ్ వెల్ అని కొంతమంది. మనం అడిగితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు అడిగితే మనం చెప్తాం. అయితే ఈ దినము అనేక మంది యవ్వనస్తులు ఒక సమస్యతో బాధపడుతున్నారండి. చాలా మంది యవ్వనస్తులకి ఉద్యోగాలు లేవు. చాలా మంది యవ్వనస్తులు చదువులో వెనకబడ్డారు. నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ అన్నిటికన్నా ప్రమాదకరమైన ఒక సమస్య యవ్వనస్తులను వేధిస్తా ఉంది. అదేంటంటే చనిపోవాలి అనే ఆలోచనలు, సూసైడల్ థాట్స్ అనేవి ఈనాటి యవ్వన తరాన్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాయి. చాలా సమస్యగా అవి మారిపోయాయి. కారణం దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలను మనం అర్థం చేసుకోకపోవడం. చాలాసార్లు మన జీవితాల్లో, యవ్వనస్తులుగా ఉంటున్న వారి జీవితాల్లో జీవితం ఏంటో అర్థం కాక, జీవితం ఎటు వెళ్తుందో అర్థం కాక, తలపెట్టిన ప్రతి పనులు, ఆలోచన చేసిన ప్రతి ప్లాన్స్ అన్ని వ్యర్థమైపోతా ఉంటాయి. అప్పుడు మనకు అనిపిస్తూ ఉంటది, అసలు నా జీవితం ఎందుకు నేను బ్రతికి ఈ లోకంలో ఉండి నేను ఎవరికి మంచి చేస్తున్నాను, అసలు ఏంటి నా జీవితం, నాకు అర్థం కావట్లేదని అనేక సార్లు మన జీవితమే మనకు ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటదండి. అలాంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, అది నీ కొరకే. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అది రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నీ పట్ల నువ్వు వేసుకున్న ప్రణాళికలు ఫెయిల్ అయిపోతుండొచ్చేమో, నీ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతుండొచ్చేమో, కానీ దేవుని బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో, నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ తలంపులన్నీ ఫెయిల్ అయిపోతుండొచ్చు. నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం గురించి, నీ ప్రైవేట్ లైఫ్ గురించి నువ్వు తీసుకున్న ప్రతి ప్లాన్స్ అన్ని వ్యర్థమైపోతుండొచ్చు. అయితే నువ్వు దేవుని ప్రణాళికలో ఇంకా ఉన్నావు. నువ్వు ఈ లోకంలోకి రావడం వెనక దేవునికి గొప్ప ఉద్దేశం ఉంది. దేవుడు నీ పట్ల మంచి ప్లాన్స్ కలిగి ఉన్నాడు. మేబీ నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు ఇక నువ్వెందుకు పనికి రావని, నీ జీవితంలో ఏమీ జరగదని ఆలోచిస్తున్నారేమో. గుర్తుపెట్టుకో దేవుని బిడ్డ, దేవుడు నీ తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడు ఒక గొప్ప ప్రణాళికతో రూపించాడు. దేవుని వాక్యం అంటుంది, దేవుడు నీ గురించి కలిగిన ప్రతి ప్రణాళిక, ప్రతి ప్లాన్ దేవుడు నిన్ను గురించి కలిగిన ప్రతి ప్రణాళిక దేవుడు ఎరుగును. నీ జీవితంలో జరిగే ప్రతిదీ దేవుని ప్రణాళికలో ఉంది. ఏం భయపడని అవసరం లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, గాడ్ హ్యాస్ ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ అని. నీ దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ప్రతి తలంపు ఉన్నతమైనదిగా, నీ భవిష్యత్తులో ఉపయోగకరమైనదిగా ఉంటది. ఈ రోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఫెయిల్యూర్, నీ జీవితంలో నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్న ప్రతి రిజెక్షన్, ఈ రోజు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య దేవుని ప్రణాళికలోనే ఉంది. ఈ రోజు నీకు అర్థం కావచ్చేమో, కానీ నీ భవిష్యత్తు దేవుని ప్రణాళికలో క్షేమంగా, ప్రాస్పరస్ గా ఉంది అనే మాట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక చావాలనే ఉద్దేశము తీసే, ఎందుకంటే మరణము అపవాది యొక్క ఆలోచన. చనిపోవాలి అనే తలంపు అది దేవుని నుండి వచ్చినది కానే కాదండి. కావచ్చు నువ్వు పరిస్థితిలో అర్థం కాక, నీ జీవితము ఏమవుతుందో నీకు తోచక, ఎటు వెళ్లాలో తెలియక, రిజెక్షన్ ని ఫేస్ చేస్తూ, ఫెయిల్యూర్ ని ఫేస్ చేస్తూ చనిపోవాలనే ఉద్దేశంతో ఉన్నావేమో. ఈ మాట నీ కొరకే. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నిజం, నీ తల్లిదండ్రులు ఎందుకు పనికిరావని అనుకున్నా, నువ్వు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆనాడు 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో ఉన్నాయి. అవి కొంచెమే, నిజానికి అవి ఎందుకు పనికిరావు. నిజానికి మనుషుల ఆలోచనలతో ఆలోచిస్తే, మనుషులు వాటి గురించి తలంపులు కలిగి ఉంటే అవి ఎందుకు కూడా పనికిరావు కదా, ఇంతమందికి ఎక్కడ పనికొస్తాయి అన్నట్టుగా ఉంటది. కానీ ఎప్పుడైతే ఆ కొంచెము, ఆ చిన్నది దేవుని చేతిలో పడిందో అది ఆశీర్వాదకరంగా మారింది. నీ జీవితాన్ని కూడా భయపడకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చావాలి అనే ఉద్దేశం తీసేయి. ఎందుకంటే దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలన్నీ నువ్వు ఈరోజు చనిపోతే, సూసైడ్ చేసుకుంటే అవేవి కూడా నీ జీవితంలో నువ్వు చూడలేవు, ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. కనుక నీ జీవితాన్ని, ఈరోజు కొద్దిగా ఉన్న నీ పరిస్థితిని దేవుని చేతికి అప్పగించు. దేవుడే ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో, కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటది, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలు వివరించెదను. నాతో చెప్తారా, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యాలు వివరించెదను. దావీదు అంటున్నాడు, పరిస్థితులు ఏమైనా నేను చనిపోను, చనిపోవడానికి నేను ఈ లోకంలోకి రాలేదు, కానీ నేను సజీవుడనై ఉంటాను. కారణం, నా దేవుడు చనిపోవలసిన నా పరిస్థితిలో చేసిన ప్రతి కార్యమును దేవునికి మహిమార్థమై వివరిస్తాను.
నువ్వు కూడా నిర్ణయం తీసుకో. అపవాది నీకు ఇస్తున్న ప్రతి చావాలనే తలంపు, మరణించాలనే తలంపు, ఏదో ఒకటి చేసుకోవాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనే తలంపు విరమించుకొని నీ దేవుని చేతికి నీ కొద్ది జీవితాన్ని అప్పగించు. దేవుడు నీ పట్ల కలిగిన గొప్ప ప్రణాళికలన్నీ ఖచ్చితంగా నెరవేర్చే సామర్థ్యము కలిగిన దేవుడు. నువ్వు చావద్దు, ఎందుకంటే నువ్వు సజీవుడవై సజీవురాలివై దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఈ లోకంలో ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా దేవుని ఆశీర్వాదాల చేత, దేవుని నడిపింపు చేత, దేవుని మహిమార్థమై బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. అది నీ ఉద్దేశం కూడా ఉండాలి. కనుక ఎలాంటి పరిస్థితుల్లో నీవున్నా నీ జీవితాన్ని దేవునికి చేతికి అప్పగించు. నీ జీవితంలో దేవుని నడిపింపును, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి మహిమపరిచే కార్యాలను నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్.